హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగిందనమాట అండి. తెలంగాణలో 15,000 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఈ రోజు కానీ లేకపోతే రేపట్లో మనకి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉందన్నమాట అండి. దీనికి సంబంధించినటువంటి అర్హతలు, పోస్టుల వివరాలు, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుందన్నమాట. సో ఈ అంగన్వాడీ ఉద్యోగాలు మనం చూసుకున్నట్లయితే కనుక మహిళలకు ఇది ఒక సువర్ణ అవకాశంగా తెలపచ్చు అనమాట అండి. సో ఈ 15,000 ఉద్యోగాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించినటువంటి ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి పూర్తి వివరణ అనేటువంటిది ఈ వీడియోలో మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకి ఏజ్కి సంబంధించినటువంటి జీవో అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. జీవో నెంబర్ 86. ఇందులో మనకి ఏజ్ అనే రిలాక్సేషన్ అనేటువంటిది, ఏజ్ అనేటువంటిది, అప్పర్ ఏజ్ అనేటువంటిది 44 ఇయర్స్ వరకు 44 సంవత్సరాలకి వేయడం జరిగింది అనమాట అండి. సో దీన్ని బేస్ చేసుకున్న వెంటనే మనకి ఆంధ్రప్రభ హైదరాబాద్ ఆర్టికల్లో మనకు ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. నేడు రేపు వెలువడినటువంటి అంగన్వాడీ ఉద్యోగాలను వేయడం జరిగింది అనమాట. మొత్తం 15,000 ఉద్యోగాలు అనేటువంటిది ఉన్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ 15,000 ఉద్యోగాల్లో సాగ్రిగేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక 6,399 ఉద్యోగాలు అనేటువంటిది అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే 7,834 ఉద్యోగాలు అనేటువంటిది అంగన్వాడీ ఆయా ఉద్యోగాలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సో దీని పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక జూలై 1వ నాటికి ఈ అభ్యర్థుల ఎంపిక అనేటువంటిది చేరాలి. అంటే జూలై 1 కల్లా ఈ 15,000 ఉద్యోగాలు ఏవైతున్నాయో వీరు విధుల్లోకి చేరాలన్నమాట. సో వీరు విధుల్లోకి చేరేలాగా ప్రణాళికలు అనేటువంటి సిద్ధం చేయాలని చెప్పేసి మనకి ఆర్టికల్ అనేటువంటిది ఆంధ్రప్రభలో రావడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత అనేటువంటిది జిల్లా కలెక్టర్ల చైర్మన్షిప్లో నియామక ప్రక్రియ అనేటువంటిది చేపట్టే రకంగా నియామకం అనేటువంటి తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి మార్గం అనేటువంటి సుగమమయ్యడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి సీతక్క గారు నియామకాలకు సంబంధించినటువంటి ఫైళ్లపై ఇప్పటికే సంతకం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికారిక జీవో అనేటువంటిది 1-2 రోజుల్లో విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జూలై 1వ నాటికి ఎంపికైన అభ్యర్థులను విధుల్లోకి చేరేలా ప్రణాళిక అనేటువంటి సిద్ధం చేయడం జరిగింది అనమాట అండి. దీని పూర్తి బాధ్యత అనేటువంటి జిల్లా కలెక్టర్లకు అప్పగించడం జరిగింది అనమాట. రాష్ట్రంలో మొత్తం 6,399 ఉద్యోగాలు అనేటువంటిది అంగన్వాడీ టీచర్లు ఉండగా ఆ 7,834 అనేటువంటిది అంగన్వాడీ ఆయా పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన జీవో రిలీజ్ అయిన వెంటనే ఈ నోటిఫికేషన్ అనేటువంటిది వస్తున్నటువంటి దీని యొక్క ప్రాధాన్యత అనేటువంటిది సంతరించుకోవడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి 15,000 అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే లేడీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా తెలపచ్చు అనమాట అండి. సో ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుని అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు వీడియోలో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వారందరికీ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.